అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని మతాలు, అన్ని కులాలకు ఆతీతంగా అందరికీ పెళ్ళిళ్ళు చేయటం ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాం. కర్నూలులో ఇక్కడ చేయని కార్యక్రమం లేదు. జనరల్ హాస్పిటల్లో ఐసీయూ కానీ పిల్లలు చనిపోతూ ఉంటారు. ఐసీయూ ఒకటి, ఐసీయూ ఒకటి, క్యాన్సర్ సెంటర్ వచ్చేదానికి 100 రూపాయలు సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావడం జరిగింది. మనకేమవుతుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారు. మేము ప్రాజెక్టు తెస్తాము, ఆ ప్రాజెక్టు తెచ్చేది రకరకాల ఇబ్బందులు పెట్టేస్తారు. వాళ్ళకి కాంట్రాక్టర్స్ వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పేయమంటారు. ఎట్లా చేస్తారు ప్రాజెక్టు వాళ్ళు? మరి ఆ ఇబ్బందులతో నేను ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మరి అది ప్రాజెక్టు డిలే అవుతుంటుంది. అలాగే కంప్లీట్ చేయడానికి నా సహకారం నిర్వహించి చేస్తూనే ఉంటాను. అలాగే పంచలింగాల్లో రైట్ వేయాలి. ఆ రోజు ఎక్కడో తీసుకోబోతున్నా అంటే అప్పుడున్న మన ఎంపీ గారు, రైల్వే మంత్రి, ఉప మంత్రిగా ఉంది. వారికి ఇక్కడే మన దగ్గరలో, కర్నూలు దగ్గరలో అంటే పంచలింగాల్లో ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినాను. అక్కడ కూడా కాంట్రాక్టర్స్ మీద జూలం మొదలుపెట్టారు. ఆ జూలం మొదలు పెట్టేది ఇంకా అది డిలే అవుతుంది, షార్ట్లో మొదలవుతుంది. సో ఏ శుభ కార్యక్రమం చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలి. ఎక్కడో కొండల్లో పెడితే కాదు ప్రాజెక్టు. లక్షలాది మంది ఉండే ప్రజల మధ్యలో ఇక్కడ పెడితే బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. చుట్టూ ఆసుపత్రులు ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. మీరు వినే ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ఫేర్గా సొసైటీ ద్వారా గోవిందరెడ్డి గారు, శ్రీనివాసులు ఆధ్వర్యాన, అలాగే మిత్రులు వెంకటేశ్వర రెడ్డి లాంటి, మహేష్ లాంటి వారి సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కడ స్థలం ఇప్పించేదానికి. ఎందుకంటే సెంటర్లో కావాలంటే ప్రభుత్వ స్థలమే ఉంటుంది, ప్రైవేట్ స్థలం అవుతుంది. జనరల్ హాస్పిటల్ స్థలం ఇప్పించేదానికి మన నాయకులు చాలామంది అడ్డదిడ్డంగా ఇబ్బందులు పెట్టారు. స్థలం ఇప్పించాను. అప్పుడు నేను కొద్దిగా పవర్ఫుల్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా తీసుకొని వచ్చాము. బ్లడ్ బ్యాంక్ తీసుకొని వచ్చాము, ప్రభుత్వ సహకారం తీసుకున్నాము. మా ట్రస్ట్ ద్వారా దీనికి సహకరించాం. గోవిందరెడ్డి గారు ఇలాంటి వారికి స్నేహంగా ఉండే శ్రీనివాస్ లాంటి వారు ఇలాంటి బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారంటే అక్కడ చిరంజీవి గారు కూడా ఇక్కడ తర్వాత మొదలు పెట్టారని సమావేశం. ఆంధ్రప్రదేశ్లో సొసైటీ ద్వారా బ్లడ్ బ్యాంకు స్థాపించి అప్పటి నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న ఏకైక బ్లడ్ బ్యాంకు. నామినల్ వాల్యూతో ఉండే ఎక్స్పెండిచర్తోనే వాళ్ళు రికవర్ చేస్తున్న ఈ బ్యాంకు ఎన్ని విధాల వీళ్ళకు ధన్యవాదాలు పెట్టిన ప్రాజెక్టు మేము కట్టచ్చు. ప్రాజెక్టు సజీవంగా నడవాలి అంటే అది నడిపేవాళ్ళు ఉండాలి. ఆ నడిపేవాళ్ళు గుడి లింగం మింగే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. సో వీళ్ళు సహకరిస్తూ అన్ని విధాలు, అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళకి మనసావాచ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఇచ్చింది సేవ కొద్దిగా, మాది 1% అయితే వీళ్ళది 99% సేవ ఎవరు నడుపుతున్నారో. ఎందుకంటే నడిపే సరిగ్గా లేకపోతే అది ఒక బూత్ బంగ్లా అయిపోతుంది. దాన్ని నడుపుతున్నారు, ఆ పుణ్యం వాళ్ళకు వస్తుంది. మరి అలాగే ఈ హాస్పిటల్ దీనికి ఇంకా అప్పుడు పేరు పెడతామంటే డొనేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వద్దులే నడిపిస్తామన్నాను.
మరి ఇప్పుడు పెట్టేశారు టీజీవి వెంకటేష్ భవన్ బ్లడ్ బ్యాంక్ అని. అలాగే దానిపైన పెద్దలు గౌరవనీయుడు విజయవాసు రెడ్డి గారు కంటి ఐ బ్యాంక్ కూడా పెట్టారు. మరి సంతోషం, పెద్దల్ని గౌరవించినందుకు. ఇలాంటివి అంటే మన ప్రాంతానికి సేవ చేసే వాళ్ళని మనం ఎప్పుడు పొగుడుతుంటే, ఎప్పుడు గౌరవిస్తుంటే వాళ్ళు ఇంకా మంచి పనులు చేయాలని అభిలషిస్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.